అసలు యజ్ఞం అంటే ఏమిటి? మన భగవద్గీతలో యజ్ఞం గురించి రాసి ఉందా? మన పురాతన నుంచి మనం చూస్తుంటే మన వేదిక్ సాంస్క్రిట్ కల్చర్‌లో పురాతనం నుంచి యజ్ఞాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ఆ యజ్ఞాలు అనేది కంటిన్యూ చేస్తున్నారు కదా! మరి మన భగవద్గీతలో మన ఇదేంది యజ్ఞం అంటే ఏమిటి? యజ్ఞం అంటే అసలు వాళ్ళు చేస్తుంటారు కదా! అదేనా యజ్ఞం అంటే మన భగవద్గీతలో? మనం ఈరోజు తెలుసుకుందాం. భగవద్గీత చాప్టర్ 3 శ్లోకం నంబర్ 9లో శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు. మనము ఏదైతే కర్మ చేస్తుంటామో మనము సేమ్ యజ్ఞం లాగా చేయాలంట. మనము యజ్ఞంలో కూర్చున్నప్పుడు మనము ఎలా అయితే ఫోకస్‌గా మనము కొన్ని పదార్థాలలో వేస్తుంటాం. అసలు యజ్ఞం ఎందుకు? ఎప్పుడైతే నెగెటివ్ ఎనర్జీ అనేది మన చుట్టూ పరిసరాల్లో ఏదైనా ఉంటే ఆ యజ్ఞం చేసేటప్పుడు అది వెళ్ళిపోతుందని మన వేదిక్ కల్చర్ నుంచి పెద్ద పెద్ద పండితులు అనేది చెప్తుంటారు కదా! మనము ఏ పని చేసినా ఇప్పుడు నేను కంటెంట్ క్రియేట్ చేస్తున్నా కదా! అలా కొంతమంది జాబ్ ఉండొచ్చు, బిజినెస్ ఉండొచ్చు, కొంతమంది చదువుకుంటారు. కాబట్టి మనము ఏ పని చేసినా గానీ యజ్ఞంలో ఎలా అయితే కూర్చుంటామో అలా మనము ఏ పని చేసినా కానీ మనం ఫోకస్‌గా మనము దాని మీదనే శ్రద్ధగా అనేది మనం చేస్తే మనము లైఫ్‌లో అనేది సక్సెస్‌ఫుల్ అవుతాం. కాబట్టి మన జీవితంలో మన లక్ష్యం అనేది ఏదైతే తెలుసుకుంటామో మన లక్ష్యం తెలుసుకున్న తర్వాత పూర్తి శ్రమ అనేది దాని మీదనే ఉంటే మనం జీవితంలో సక్సెస్ అవుతాం. హరే కృష్ణ.